కెప్టెన్ రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2024 విజయాన్ని ఉద్దేశిస్తూ ఆమె ఈ పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రపంచ కప్ తో ఉన్న ఫోటోను జత చేసింది. విరాట్ కోహ్లీని తన రెండో కొడుకుగా అభివర్ణించిన రోహిత్ శర్మ తల్లి ఈ ఇద్దరిని టీ20 దిగ్గజాలుగా పేర్కొంది. శనివారం సౌత్ ఆఫ్రికాతో ఉత్కంఠగా సాగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా ఐసీసీ టైటిల్ గెలిచింది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సంయుక్తంగా గెలిచిన మొదటి ఐసీసీ టైటిల్ ఇదే. ఈ విజయానంతరం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇండియన్ ఫ్లాగ్ ను భుజాలపై వేసుకుని టీ20 ప్రపంచ కప్ ఫోటోకు పోజులిచ్చారు. ఈ ఫోటోలో రోహిత్ శర్మ భుజాలపై అతని కూతురు సమైరా కూడా ఉంది. ఈ ఫోటోని పంచుకున్న రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చింది. ప్రపంచ కప్ ట్రోఫీతో టీ20 క్రికెట్ దిగ్గజాలు రోహిత్ భుజాలపై అతని కూతురు, వెనకాల జాతీయ పతాకం, పక్కన అతని సోదరుడు అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ కు అటు రోహిత్, ఇటు కోహ్లీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అమ్మ చెప్పినట్లు ఈ ఇద్దరు సోదరులేనని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు టీమిండియాకు ప్రపంచ కప్ అందించిన బ్రదర్స్ అంటూ ఈ ఫోటోకు క్యాప్షన్ ఇస్తున్నారు.